అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇదివరకు రైస్ రెసిపీస్ను నేను చాలా చేశాను. కొన్ని లింక్స్ ఇస్తాను, మీకు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇవాళ ఇంకొక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నాను. మనం ఇవాళ చేయబోయేది దొండకాయ ఉల్లి కారం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ రెసిపీ. సరండి ఎలా చేయాలో చూద్దాం. దీనికి ఫస్ట్ మనం ఒక మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. సో మిక్సర్ జార్లో ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేస్తున్నాను. 1 టీ స్పూన్ కల్లుప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. నెక్స్ట్ దీంట్లో నేను ఒక 10 వెల్లుల్లి వేస్తున్నాను. ఇది ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం అండ్ కొంచెం ఆ పులుపుకి ఒక 2-3 బిట్స్ చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోయకుండా దీన్ని మనం అట్లానే గ్రైండ్ చేసుకుందాం. ఒక మంచి పేస్ట్ కన్సిస్టెన్సీకి వచ్చిందనమాట. నీళ్లు నేను జస్ట్ ఒక 2 టీ స్పూన్లు వేయబోతున్నాను. సో మన ఉల్లి కారం పేస్ట్ రెడీ. తీసి మనం పక్కన పెట్టేద్దాం. ఈ రెసిపీకి నేను 1/2 కిలో దొండకాయలని తీసుకున్నాను, మంచి లేతవి. తీసి ఇట్లా చూడండి, బాగా సన్నగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇట్లా ఉంటే మీకు టేస్ట్ బాగుంటుంది, త్వరగా ఉడుకుతాయి కూడా. మంచి ఒక వైడ్ కడాయి తీసుకోండి. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ నూనె పోసుకుందాం. కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఈ కట్ చేసిన దొండకాయ ముక్కలన్నీ దీంట్లో వేసేసి మనం ఫ్రై చేసేద్దాం. చూడండి, దొండకాయలని ఇప్పుడు బాగా ఫ్రై చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి దొండకాయ ముక్కల్ని సెపరేట్గా తీసి పెట్టేద్దాం. నేను తీసి బౌల్లో వేసేస్తున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్లు నూనె పోయిపోతున్నాను. సో నూనె కొంచెం బాగా వేడెక్కింది. దీంట్లో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. దీన్ని వేసి ఫస్ట్ ఇవన్నీ రోస్ట్ చేసేసుకుందాం. ఆవాలు సౌండ్ వినిపిస్తుంది. ఇప్పుడు నేను దీంట్లో రెడ్ చిల్లీస్ ఒక 2 సగానికి కట్ చేసి వేస్తున్నాను. ఇంగువ 1/2 టీ స్పూన్, కొద్దిగా కరివేపాకు. ఇది వేసిన తర్వాత మనం దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని బాగా సన్నగా తరిగి దీంట్లో వేసుకోవాలన్నమాట. సో అది కూడా వేసేస్తున్నాను. సో ఈ ఉల్లిపాయలు ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఎలాంటి వెరైటీ రైస్ మీరు రీసెంట్గా ట్రై చేశారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు చూస్తే మన ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను ఈ రుబ్బి పెట్టుకున్న ఉల్లి కారాన్ని దీంట్లో వేయబోతున్నాను. సో పచ్చివాసన పోయేంత వరకు మసాలాని మనం బాగా కుక్ చేసుకోవాలి. అసలు ఇప్పుడు చూస్తే మసాలా బాగా థిక్ అయ్యి చూడండి, కలరే మారిపోయింది. బాగా ఒక రిచ్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది. ఆ పచ్చి టేస్ట్ అంతా పోయిందనమాట, పచ్చి వాసన, పచ్చి టేస్టు. నూనె ఎక్కువగా సపరేట్ అవ్వలేదు, ఎందుకంటే మసాలా మనం ఫ్రెష్ మసాలా వేసాం కాబట్టి బాగా పీల్చుకుందనమాట. ఇప్పుడు నేను దీంట్లో మన దొండకాయ ముక్కల్ని వేసేసేపోతున్నాం. ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ దొండకాయ ముక్కల్ని ఇప్పుడు దీంట్లో వేయాలి. ఇప్పుడు ఈ మసాలా, ఈ ముక్కలు రెండింటిని బాగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు దీంట్లో మనం 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం. వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. స్టవ్ని మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఈ మసాలా ఉప్పు అంతా ఆ ముక్కలకు బాగా పట్టేట్టు దీన్ని మగ్గపెట్టాలన్నమాట. 5 నిమిషాలు అయిపోయింది. చూడండి ముక్కలకి మసాలా ఎంత బాగా పట్టిందో. నేను కొంచెం టేస్ట్ చేసి చూశాను, చాలా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ఫైనల్గా రైస్ని వేసుకోవాలి.
ఇప్పుడు నేను ఈ రెసిపీకి 250 ml కప్లో 1 కప్ బాస్మతి బియ్యాన్ని నానబెట్టి ఇట్లా కుక్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని, ఈ బాస్మతి రైస్ని, కుక్ చేసిన బాస్మతి రైస్ని దీంట్లో వేయబోతున్నా. నిదానంగా మిక్స్ చేసేసేయండి. ఈ వెరైటీ రైస్ మీరు బాస్మతితోనే చేయాలని అవసరం లేదు. మీ ఇంట్లో మీరు ఏ రైస్ వాడతారో ఆ రైస్తో కూడా ఈ దొండకాయ ఉల్లి కారం రైస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఆఫ్కోర్స్ ఇది ఆప్షనల్. నెయ్యి వేస్తే ఇంకా రుచి బాగుంటుంది. నాకు నెయ్యి చాలా ఇష్టం, అందుకు నేను కొంచెం వేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు వేసుకోండి, వద్దపోతే వద్దు. మీ ఇంట్లో యూజువల్గా దొండకాయ చేసే రోజు దొండకాయ వేపుడు కానీ ఏదైనా దొండకాయ కూర కానీ చూసి ఆహా ఇవాళ దొండకాయ అని రియాక్షన్ ఇస్తారా, లేకపోతే వా దొండకాయ అని రియాక్షన్ ఇస్తారా? ఎట్లా రియాక్ట్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఆహా దొండకాయ అనే రియాక్ట్ చేస్తాను, ఎందుకంటే నేను దొండకాయ కొంచెం ఇష్టం. అండ్ అఫ్కోర్స్ ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీ, చాలా డిఫరెంట్ స్టైల్ అనమాట అది. ఫైనల్ ఫినిష్ చేసేద్దామా? కొత్తిమీర. ఫైనల్గా కొత్తిమీరని ఇట్లా బాగా సన్నగా తరిగి దీంట్లో వేసేసి ఇప్పుడు మనం రైస్ని దించేద్దాం. అయిపోయింది దొండకాయ ఉల్లి కారం రైస్. ఇప్పుడు నెక్స్ట్ అఫ్కోర్స్ టేస్టింగే అండి. అబ్బా స్టవ్ ఆఫ్ చేస్తే మర్చిపోయి స్టవ్ ఆఫ్ చేసేసి తీసే. సో ఇవాళ నేను ఈ దొండకాయ ఉల్లికారం రైస్ని ఒట్టిగానే తినబోతున్నాను, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ ఒడియాలతో నేను ఇది ఎంజాయ్ చేయబోతున్నాను. మీరు రైతాతో తినచ్చు, లేకపోతే ఒట్టిగా తినచ్చు, లేకపోతే వేరే ఏదైనా గ్రేవీతో కూడా మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు టేస్ట్ చేసి ఇప్పుడు నేను ఎలా ఉందో చెప్తాను. ఒకే మాట అండి, అసలు అద్దరింది. ఆ ఫ్లేవర్స్ అంతా ఎంత బాగున్నాయో, ఆ దొండకాయలు బాగా కుక్ అయ్యి ఆ ఫ్లేవర్స్ అంతా కాయలో దిగి అంత రుచిగా ఉందన్నమాట. మీరు ఈ రైస్ ఒక్కటి చేస్తే మీకు ఒక మధ్యాహ్నం పెద్ద పనే ఉండదు, ఈజీగా అది అయిపోతుంది. ప్లస్ లంచ్ బాక్స్కి కూడా ఒక పర్ఫెక్ట్ రెసిపీ నేను చెప్తాను. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.